నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు పెరిగిపోతున్నాయి. నాగ్పూర్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో అతను కేవలం 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నెటిజన్లు అతని బ్యాటింగ్ ఫామ్ను ప్రశ్నిస్తూ రిటైర్మెంట్ పట్ల తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. రోహిత్ త్వరగా అవుట్ అయినప్పటికీ శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్లో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించారు. రానున్న మ్యాచ్ల్లో అయినా రోహిత్ శర్మ తన ఫామ్ను తిరిగి పొందగలడా అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొంతకాలంగా తన ఫామ్ను కోల్పోయిన రోహిత్ మరోసారి తక్కువ స్కోర్కే పెవిలియన్కు చేరడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అతని ఆట తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే రోహిత్ ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ముగించాలని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో అతను నిరాశపరిచిన తీరు వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు పరంగా ఆందోళన కలిగించే అంశంగానే మారింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ మరియు రోహిత్ శర్మ కలిసి కేవలం 19 పరుగుల భాగస్వామ్యాన్ని మాత్రమే అందించారు. 5.2 ఓవర్లు సాకిబ్ మహ్మద్ రోహిత్ను అవుట్ చేశాడు. తొలి వన్డే మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మపై విమర్శలు మళ్లీ పెరిగాయి. అతని ఫామ్ కోల్పోవడం వల్ల జట్టుపై ఎంతవరకు ప్రభావం పడుతుందో అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న మ్యాచ్ల్లో అయినా రోహిత్ తన బ్యాటింగ్తో విమర్శకులకు సమాధానం ఇస్తాడా, లేక ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ మరింత పేలవంగా ఆడతాడా అనేది చూడాలి.